ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన కుందేలు. అనగనగనగా ఒక అడవిలో ఏనుగుల గుంపు ఒకటి నివసించేది. అక్కడ ఒక సంవత్సరం మొత్తం వర్షం పడలేదు. సరస్సులోని నీరు ఎండిపోయింది. ఏనుగుల రాజు తన గుంపుతో అడవిని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ళంతా నీటి కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి ఒక పెద్ద సరస్సు ఉన్న అడవి దొరికింది. ఆ ఏనుగులన్నీ ఆ అడవిని తమ నివాసంగా మార్చుకున్నాయి. సరస్సు అంచున చాలా కుందేళ్లు నివసించేవి. ఆ ఏనుగులు భారీ కాళ్ల కింద ప్రతిరోజు కొన్ని కుందేళ్లు నలిగి చనిపోతున్నాయి. ఈ విషయంపై కుందేళ్ల రాజు చాలా ఆందోళన చెందాడు. అతడు ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో అందరికీ నచ్చిన ఒక ప్రణాళికను బిల్లు అనే కుందేలు పంచుకుంది. ఆ ప్రణాళిక ప్రకారం బిల్లు మరుసటి రోజు గజపతి వద్దకు వెళ్ళింది. అది, నేను చంద్రుని దూతను, ఈ సందేశాన్ని మీకు తీసుకురావడానికి వచ్చాను అని చెప్పింది. సందేశం ఏమిటి అని గజపతి అడిగాడు. బిల్లు ఇలా చెప్పింది, ఈ సరస్సు అంచున నివసించే కుందేళ్లు చంద్రునికి చాలా ప్రియమైనవి. మీ ఏనుగుల కాళ్ల కింద ప్రతిరోజు చాలా కుందేళ్లు చనిపోతున్నాయి. చంద్రుడు చాలా కోపంగా ఉన్నాడు. మీరంతా వెంటనే ఈ అడవిని విడిచి వెళ్ళకపోతే ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. గజపతి భయపడ్డాడు. క్షమించమని అడగడానికి చంద్రుని కలవాలని పట్టుబట్టాడు. తెలివైన బిల్లు గజపతిని సరస్సు వద్దకు తీసుకెళ్ళింది. చంద్రుని ప్రతిబింబం నీటిలో స్పష్టంగా కనిపించింది. బిల్లు ఇలా చెప్పింది, త్వరగా వెళ్ళి క్షమాపణ అడగండి. ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. గజపతి ఆ ప్రతిబింబానికి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత తన గుంపుతో ఆ అడవిని విడిచి వెళ్ళిపోయాడు. పిల్లలు, దీని నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఒకరు ఎల్లప్పుడూ తెలివిగా వ్యవహరించాలి. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.